స్కేలింగ్ అనగా క్లీనింగ్ చేయించుకుంటే పనులు లూజ్ అవుతావా? లేకుంటే పనులు చెడిపోతావా? పన్ను డ్యామేజ్ అవుతావా అని. డెంటిస్ట్ వచ్చేసి స్కేలింగ్ చేసేది బేసికల్లీ తను వచ్చేసి ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసి ఒక వైబ్రేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అండి. ఆ వైబ్రేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ మీదట వాటర్ డ్రాప్స్ పడితే ఆ వాటర్ సమ్ మిలియన్స్ ఆఫ్ మైక్రో డ్రాప్స్ లాగా అయ్యి ఆ ఫోర్స్ తోటి మాత్రమే మనము పంటిని క్లీన్ చేస్తామండి. పంటి మీదట డైరెక్ట్‌గా ఇన్‌స్ట్రుమెంట్ ఎప్పుడు పెట్టరండి. ఏ డెంటిస్ట్ పెట్టడు. పంటి డ్యామేజ్ ఎలాంటిది కాదు. కానీ చాలామంది పేషెంట్స్ అనుభవంలో వాళ్ళు చెప్పేదేందంటే, "సార్ నేను స్కేలింగ్ చేయించుకున్నాక నాకు పళ్ళు లూజ్ అవ్వడం జరుగుతుంది. నేను స్కేలింగ్ చేసుకున్నాక నాకు గ్యాప్స్ రావడం కనిపిస్తుందని." యాక్చువల్ ఏందంటే ఆ గ్యాప్స్ ముందే ఉండి ఫుడ్డు వల్లనో, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిపాజిట్స్ కాల్కులస్ వల్లనో అదంతా పూడ్చుకుపోయిన వల్ల మీకు ఆ గ్యాప్స్ కనపడలేదు. ఒక్కసారి క్లీన్ చేసేసరికి ఆ గ్యాప్స్ మీకు కనిపించడం వల్ల మీరు అలా ఫీల్ అవుతున్నారు. తప్ప యాక్చువల్‌గా ఆ కాల్కులస్సే మనని చిగురుని డ్యామేజ్ చేసి పంటి యొక్క జనరల్ హెల్త్‌ని నాశనం చేస్తుందండి. సో, స్కేలింగ్ కంపల్సరీ చేయించుకోవడం అందరికీ శరవికలమండి. ఓరల్ హెల్త్ మంచిగుంటేనే జనరల్ హెల్త్ మంచిగుంటదండి. సో, ఓరల్ హెల్త్ మంచిగుంచుకోవాలంటే కంపల్సరీ ఇయర్‌లీ అట్‌లీస్ట్ వన్స్ కంపల్సరీ ట్వైస్ చేసుకుంటే చాలా మంచిది. అట్‌లీస్ట్ వన్స్ ప్రొఫెషనల్ స్కేలింగ్ మాత్రం చేయించుకోవడం రికమెండబుల్ అండి.